అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి వ్యవహార శైలి, అధికారంలోకి రావడానికి ఏవైతే వాగ్దానాలను చేశారో, అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పారో దృష్టి వాటి మీద కదా పెట్టాల్సింది. వాటి మీద దృష్టి పెట్టకుండా మేము అరచేతుల్లో వేలుముద్రలు తీసేస్తాం, తొక్కి పట్టి నార తీస్తాం, చొక్కాలు మడతలు వేసుకుంటాం, ఈ రకమైన మాటలు ఎందుకు, దేనికి ఉపయోగం? ఆ వేలుముద్రలు తీసేసేదేదో మొన్న రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ కడితే టీడీపీ వాళ్ళు చింపేసి పోయి కాళ్ళు పట్టుకునేంత వరకు వదలలేదు. మరి వాళ్ళ వేలుముద్రలు తీసేయచ్చు కదా. మరి ఈరోజు రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ స్మగ్లింగ్ జరుగుతోంది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అందడం లేదు. మరి ఎక్కడ చూసినా పేకాట శిబిరాలని చెప్పి కూటమి ఎమ్మెల్యేనే చెబుతున్నారు బహిరంగంగా. నిన్న చిత్తూరు కలెక్టరేట్ ముందర ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక వ్యక్తి వచ్చి మా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది, బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని నిరసన పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు కూటమి కార్యకర్త. ఎవరి వేరే ముద్దలు తీయాలి ఇప్పుడు? ఇది సమంజసమా? ఈ రకమైనటువంటి మాటలు, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఎక్కడ కూడా వాళ్ళ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఇది ఒక డ్రామా తప్ప దీంట్లో అసలు ఏం విషయమే లేదు.